ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయనున్నారు. దీనికి సంబంధించి ఇవాళ లేదా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 25న పార్టీతో పూర్తి స్థాయిలో తెగతింపులు తెచ్చుకోనున్న జీవన్ రెడ్డి 2 నెలల రెస్ట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ గ్యాప్ లో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అసంతృప్తితో ఉన్న నేతలను కలవనున్నారు. ఇక జీవన్ రెడ్డి అయితే పార్టీలో చేరేటప్పుడు భారీ ఎత్తున చేరాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయనున్నారు. దీనికి సంబంధించి ఇవాళ లేదా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 25న పార్టీతో పూర్తి స్థాయిలో తెగతింపులు తెచ్చుకోనున్న జీవన్ రెడ్డి 2 నెలల రెస్ట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు ఎస్ గోపీకృష్ణ. అనుష, కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే కాంగ్రెస్ తో మాత్రం పార్టీతోటి తెగదెంపులు చేసేందుకు కూడా సిద్ధమైనట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఇటు గత కొంత కాలంగా కూడా ఆ మనోవేదనకు గురవుతున్న జీవన్ రెడ్డి ఇటు ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా అయితే మనకు సమాచారం అయితే అందింది. ఇటు దశాబ్ద కాలంగా సుమారు 42 సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్న జీవన్ రెడ్డి అయితే ఇటు ఎమ్మెల్యే సంజయ్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా కొంతమేర అసంతృప్తితో ఉండి చివరకైతే పార్టీని వీడేందుకు కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఇటు దాదాపు ఈ 6 సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటు మంత్రిగా కూడా కొనసాగిన పరిస్థితి రాజకీయాల్లోకి 1983 సంవత్సరంలో టీడీపీ హయాంలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచిన జీవన్ రెడ్డి 1984 సంవత్సరంలో ఇటు రాజీవ్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి కూడా ఇటు దాదాపు 6 సార్లు కూడా ఎమ్మెల్యేగా అయితే కొనసాగినట్టు కూడా తెలుస్తుంది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా 2014లో కూడా జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ హవా కొనసాగినప్పటికీ కూడా జగిత్యాలలో మాత్రం కాంగ్రెస్ జెండాను ఎగురవేసిన జీవన్ రెడ్డికి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పుడే ఇటు కేసీఆర్ సైతం పార్టీలోకి ఆహ్వానించినా గానీ 40 ఏళ్ల నుండి కూడా దాదాపు దశాబ్ద కాలాల పాటు కూడా పార్టీని నమ్ముకొనున్న పరిస్థితిలో తాను పార్టీకే కట్టుబడి ఉంటానని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితిలో 2018 ఎన్నికల్లో మాత్రం ఓటమి చూశారు. అయితే తదనంతరం కూడా ఎమ్మెల్సీగా గెలుపొందిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా కొనసాగిన పరిస్థితిలో వరుసగా 2 సార్లు కూడా ఎమ్మెల్యేగా ఇటు సంజయ్ కి ప్రతిపక్షంగా ఉంటూ కూడా ఓటమి చెందారు. ఇటు ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుంచి కూడా గెలుపొందిన పరిస్థితిలో ఇటు ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి చేపట్టిన అనంతరం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న పరిస్థితి చూశాం. అయితే అప్పటి నుంచి కూడా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేస్తానంటూ కూడా చేయడంతో ఇటు జీవన్ రెడ్డికి తెలియకుండా చెప్పకుండా అర్ధరాత్రి కండువా కప్పుకున్నారంటూ కూడా మా జీవన్ రెడ్డి అయితే మనోవేదనకు గురయ్యారు. ఇటు ఆ సందర్భంలో పార్టీకి ఇటు దాదాపు పార్టీలో కొనసాగుతూ కూడా ఎమ్మెల్సీకి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధపడ్డ పరిస్థితిలో మాత్రం అప్పటి నుంచి సీనియర్ నేతలు దాదాపు మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డితో పాటు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్కతో పాటు శ్రీధర్ బాబు సైతం ఇటు పలువురు సీనియర్ నేతలతోటి సమావేశం నిర్వహించి కూడా వారు కూడా బుజ్జయించే ప్రయత్నం చేసిన పరిస్థితిలో కొంతమేర వెనక్కి వచ్చిన పరిస్థితి చూసాం. అయితే ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, ఇటు ఇతర దాంట్లో కూడా జీవన్ రెడ్డికి ప్రాధాన్యత కల్పిస్తామంటూ కూడా అప్పుడైతే నచ్చజెప్పిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే అప్పటి నుంచి కూడా సరే తనకు చేర్చుకున్న అనంతరం కూడా తన అనుచరులు ఎవరైతే ఉన్నారో పార్టీని కూడా తన 40 ఏళ్ల
సుదీర్ఘ జీవితంలో కూడా తనను నమ్ముకొని కూడా కొంతమంది వేల మంది కూడా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వారికి దాదాపు పదవులు కేటాయించాలి, లేకపోతే సీట్లు ఇటు ఎన్నికల్లో కూడా సీట్లు కేటాయించాలని కూడా జీవన్ రెడ్డి అయితే పోరాటం చేశారు. ఈ పరిస్థితిలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం జీవన్ రెడ్డికి కాకుండా పార్టీ జెండా పోసిన వారికి కాకుండా ఇటు సంజయ్ కి సంబంధించి బీఆర్ఎస్ నుంచి ఎవరైతే సంజయ్ అనుచరులుగా ఉన్నారో వాళ్ళకే కేటాయించడం తోటి కూడా పూర్తి స్థాయిలో అప్పుడే జీవన్ రెడ్డి మాత్రం పార్టీ మారే అందు కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ పరిస్థితిలో ఆ పార్టీ కండువ కూడా కప్పుకోకుండా దాదాపు అప్పటి వరకు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్న జీవన్ రెడ్డి ఆ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల విషయంలో జరిగిన వెంటనే ఇండిపెండెంట్ల పక్షాన తన అనుచర వర్గాన్ని గెలుపొందే దిశగా కూడా ముందుకెళ్లిన పరిస్థితిలో మాత్రం దాదాపు ఇండిపెండెంట్ల హవా కొనసాగిన పరిస్థితిలో అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో తాను సపోర్ట్ చేస్తానని చెప్పేసి కూడా అధిష్టానానికి కూడా హామీ ఇచ్చారు. ఈ పరిస్థితిలో మాత్రం జగిత్యాలకు సంబంధించి తన కాంగ్రెస్ జెండా మోసిన వారికి టికెట్ చైర్మన్ ఇవ్వాలని కోరినప్పటికీ కూడా ఇస్తానని కూడా వారు చెప్పిన పరిస్థితిలో మాత్రం అనుకోకుండా సమీన్ల వానికి సంబంధించి జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ ప్రతిపాదించిన వారికి కూడా చైర్మన్ కేటాయించడంతో తదనంతరం మీడియా ముఖంగానే జీవన్ రెడ్డి అయితే తాను పార్టీలో కొనసాగాల వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నానని కూడా ప్రకటించిన పరిస్థితిలో అప్పటి నుంచి కూడా ఇటు జగిత్యాలకు జీవన్ రెడ్డికి పాత నియోజకవర్గాలు అయితే ఏవైతే ఉన్నాయో తన అనుబంధంకు కలిసి పనిచేసిన ఇటు ధర్మపురి నియోజకవర్గం కావచ్చు, ఇటు చొప్పదండి నియోజకవర్గం, వేములవాడ నియోజకవర్గానికి సంబంధించిన తన అనుచర వర్గానికి కూడా పలు దఫలుగా కూడా సమావేశాలు నిర్వహిస్తూ కూడా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వారు కూడా పార్టీ మారాలని చెప్పేసి కూడా సూచిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకొని ఈ నెల 20 ఉగాది తర్వాత తాను రాజీనామా చేసేందుకు కూడా 25వ తేదీన నిర్ణయించుకున్నట్టు కూడా అయితే మనకు అనుచరుల ద్వారా అయితే సమాచారం అయితే అందింది. పూర్తి స్థాయిలో మాత్రం ఈ జగిత్యాల నియోజకవర్గానికి ఏదైతే కాంగ్రెస్ నేతలు ఉన్నారో వాళ్ళతో కూడా ఈ 2-3 రోజుల్లో కూడా సమావేశం అయితే నిర్వహించి వారి ఎవరైతే తన అనుచర వర్గం ఉన్నారో వారితో చర్చించి పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రాజీనామా అనంతరం కూడా 2 నెలల పాటు కూడా కొంతమేర ఏ పార్టీలో చేరకుండా కూడా నిర్ణయం తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. అదే విధంగా ఈ 2 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఏవి అమలు చేస్తున్నారో తాడో పేడో ప్రశ్నించేందుకు కూడా జీవన్ రెడ్డి సిద్ధమైనట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఈ 2 నెలలు రెస్ట్ తీసుకున్న పరిస్థితిలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే కాంగ్రెస్ ఈ జీవన్ రెడ్డి బాధితులుగా జీవన్ రెడ్డికి ఎలాంటి అన్యాయం జరిగిందో అలాంటి అన్యాయమైన నేతలను కూడా ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు కూడా జీవన్ రెడ్డి అయితే చక్రం తిప్పుతున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఇటీవల కూడా జగ్గారెడ్డి సైతం జీవన్ రెడ్డిని పోగొట్టుకోవద్దు అంటూ కూడా అధిష్టానం ముందు అయితే ఢిల్లీకి వెళ్లి కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది. జగ్గారెడ్డి సైతం జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడినట్టయితే ఉత్తర తెలంగాణ మొత్తం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుందన్న కోణం సూచించినట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితిలో తన అనుచరులుగా ఎన్నో దశాబ్ద కాలంగా కూడా దాదాపు సుమారు 42 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినప్పటికీ కూడా తన అనుచరులకు ఎలాంటి లాభం లేదన్న మనోవేదన అయితే ఖచ్చితంగా జీవన్ రెడ్డి అనుభవిస్తున్నట్టు కూడా మనకు స్థానిక నేత కార్యకర్తల నుంచి అయితే తెలుస్తుంది. ఈ పరిస్థితిలో మాత్రం తను ఎలాంటి పదవులకు ఆశించడం లేదంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపించింది. ఇటు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో చేపట్టి తన అనుచర వర్గానికి దాదాపు బీఆర్ఎస్ 2 దఫలుగా అధికారంలో ఉన్నప్పటికీ కూడా తన అనుచరులను కాంగ్రెస్ జెండా మోసిన వారిని ఎంత ఇబ్బందులకు గురి చేసిందో కూడా తాను
బహిర్గతంగానే చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ పరిస్థితిలో ఆ బీఆర్ఎస్ నుంచి ఎంత ఇబ్బందులకు గురి చేసిన కార్యకర్తలను పట్టించుకోకుండా అదే ఈ ఇబ్బందులు గురి చేసిన వారినే కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడంతో పాటు మరో విషయం ఏంటంటే జెండాకు సంబంధించి ఈ పార్టీ సభ్యత్వం తీసుకోకుండా పార్టీ కండువా కప్పుకోకుండా పార్టీలో కొనసాగుతున్నా అని చెప్పేసి కూడా ఈ ఎమ్మెల్యే సంజయ్ వర్గన్ చెప్తున్న పరిస్థితిలో పార్టీ కండవ కప్పుకునేందుకే భయపడ్డ వారికి టికెట్లు కేటాయించడం ఏందంటూ కూడా జీవన్ రెడ్డి అయితే ప్రశ్నిస్తున్నారు. మేము బహిర్గతంగానే కాంగ్రెస్ జెండా మోస్తున్నాం, కాంగ్రెస్ కండువా కప్పుకొని పోరాడుతున్నామని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితిలో మాత్రం జీవన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న పరిస్థితిలో ఎలాంటి రాజకీయ మార్పులు చోటు చేసుకుంటాయన్నది మాత్రం కొంత ఆసక్తికరంగా నెలకొందని కూడా చెప్పచ్చు. ఇటు ఈ నెల 25వ తేదీన రాజీనామా చేసిన అనంతరం కూడా సుదీర్ఘంగా దాదాపు సీనియర్ నేతలతో కూడా తన ఏదైతే తన మంచి కోరుకున్న వారితో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతనే ఏ పార్టీలోకి వెళ్తానన్నది కూడా నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా ఇటు జైన్ కావాలి, దాదాపు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ మాత్రం రానున్న వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలో చేపట్టేందుకు దాదాపు పలువురితో చర్చించుండడం కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి దాదాపు 40 అనుభవం దాదాపు రాజకీయ అనుభవం ఉన్న అతన్ని పార్టీలో చేర్చుకుంటే తనకు కొంత బలం చేకూరుతుండడంతో పాటు రాష్ట్రంలో కూడా రాష్ట్ర మంత్రిగా అనుభవం ఉన్న అతనికి రాజకీయ పలు సూచనలు తీసుకుంటూ కూడా రాజకీయ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ అధికారం చేపట్టేందుకు కూడా కొంతమేర ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితిలో జీవన్ రెడ్డి నిర్ణయం అయితే ఏ విధంగా ఉండబోతుందో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకే మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాని పక్షం 2 నెలలు మాత్రం సుదీర్ఘంగా ఆలోచించిన అనంతరమే ఆ నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా మనకు కార్యకర్తల ద్వారా అయితే మనకైతే సమాచారం అందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అధిష్టానం నుంచి కూడా దాదాపు మున్సిపల్ ఎన్నికల అనంతరం కూడా ఇటు కాంగ్రెస్ ఏదైతే అధికారంలో ఉందో ఆ అధిష్టానం కూడా జీవన్ రెడ్డికి ఎలాంటి సమాచారం అయితే రాకపోవడంతో మాత్రం దాదాపు అసహనంతో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు మున్సిపల్ ఎన్నికల అనంతరం కూడా రాజ్యసభ సీటు కూడా ఇస్తారని చెప్పేసి కూడా ప్రచారం అయితే కొనసాగింది. ఈ పరిస్థితిలో ఇటు వేం నరేందర్ రెడ్డికి కూడా రాజ్యసభ కేటాయించడంతో ఇటు జీవన్ రెడ్డికి ఏం పదవి కూడా వచ్చే అవకాశం లేదంటూ కూడా ఈ పార్టీ జీవన్ రెడ్డిని దూరం పెడుతున్నట్టు కూడా క్లియర్ గా అర్థమవడంతో ఈ జీవన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు ఎలాంటి నామినేటెడ్ పోస్టులు కూడా జీవన్ రెడ్డి వర్గానికి రాకుండా చేస్తున్నారన్న కోణం కూడా కొంతమేర ఉంది. తన అనుచరుల భవిష్యత్తు నిర్ణయం కోసమే తాను పార్టీ కూడా రాజీనామా చేస్తున్నట్టు కూడా సంబంధిత కార్యకర్తలతో కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితిలో కార్యకర్తలు కూడా పార్టీలో కొనసాగద్దు అంటూ కూడా జీవన్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ఇటు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు సంజయ్ వర్గానికి కేటాయించడంతో ఇటు దాదాపు అధికార కార్యకలాపాలు దాదాపు అధికారులు సైతం కూడా సంజయ్ కి సంబంధించిన మాటనే చెల్లుబాటు కావడంతో ఇటు జీవన్ రెడ్డి అనుచరులు మాత్రం కొంత అసహనం గురైన పరిస్థితిలో ఇంకా ఎంతకాలం ఈ వేధింపులు గురి అవడము అంటూ కూడా వీళ్ళు మనోవేదన గురవుతూ కూడా జీవన్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ పరిస్థితిలోనే ఖచ్చితంగా రాజీనామా చేసేందుకు పార్టీ వీడేందుకు కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితిలో ఈ నెల 25 వరకు అయితే పార్టీతో తెగదెంపులు చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. 42 ఏళ్ల కాంగ్రెస్ అనుబంధానికి మాత్రం జీవన్ రెడ్డి దూరం అవుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ గోపికృష్ణ, థ్యాంక్ యూ.